హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే వీడియోస్ పెట్టలేదండి. వర్క్ అనేది ఉండే. అందుకే ఇప్పుడు డ్రెస్ కటింగ్ పెట్టాను కదా! స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే లైనింగ్స్ అయితే వేస్తున్నానండి. హ్యాండ్‌కి ఫుల్ హ్యాండ్ పెట్టమన్నారు. 18 ఇంచెస్ పెట్టమన్నారండి. నేనైతే 18 ఇంచెస్‌కి తీసుకున్నాను. లైనింగ్ అనేది అయితే వేస్తున్నానండి హ్యాండ్‌కి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయమన్నట్టుగా మోటివేషన్ లాగా ఉంటుందండి. చూసేయండి, హ్యాండ్ అయితే డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టయితే సరిగా పడలేదండి, అందుకే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అయితే వేసుకొని స్టిచ్ అనేది మొత్తంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే డ్రెస్ పై పార్ట్ అండి, ముందు పార్ట్ వెనక పార్ట్ తీసి పక్కన పెట్టాను. లైనింగ్ అయితే కింద మనకు పట్టీ అయితే రాదు కదండి, దానికి డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేశాక దీన్నైతే నేను లైనింగ్ అనేది అయితే అంటిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే చేస్తున్నాను ఒక స్టిచ్ అనేది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తర్వాత కట్ చేస్తాను. ఇలాగైతే మొత్తంగా ఒక స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ అనేది మనకు అటు ఇటు జరగకుండా కదలకుండా ఉంటుందండి. కింది వరకు ఒక స్టిచ్ వేసేయాలి. ఇలాగా వేస్తున్నాను నేను. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, రౌండ్ షేప్ ఉంది కదండి, దాన్ని అయితే స్టార్ లాగా పెట్టాను, త్రికోణం లాగా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ అనేది అయితే వేసాను ఫ్రెండ్స్. దీనికైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. పాయింట్ క్లాత్ని అయితే తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. దీనికి కూడా ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే రెండింటికి కలిపి ఒకటేసారి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను, ముందు పాటుకు వెనుక పాటుకి. కుచ్చు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, కరెక్ట్ మూల అనేది మనకు ఖర్చుకి ఎక్కడ ఉంటుందో అక్కడ కరెక్ట్ అనేదిగా ఉండాలి. మూలల దగ్గర తిరగాలంటే ఖచ్చితంగా మలక అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది అయితే వేసేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని మళ్ళీగా చూసి పెట్టేయాలి ఫ్రెండ్స్. మూల దగ్గర కరెక్ట్గా మన క్లాత్ని సూది అయితే దింపి క్లాత్ దింపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పైపింగ్ వేయడానికి పెట్టాము కదా, థ్రెడ్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. నేను ఇలా అయితే థ్రెడ్ పెట్టాను లోపల పార్ట్లో. దీన్ని థ్రెడ్ ఎంత ఉందో అంతనే వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసేయండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ముందు పాటుకు కూడా ఇలాగే పెడుతున్నాను.
చూసారు కదా ఎలా పెట్టాలి థ్రెడ్ అనేది అయితే. స్టిచ్ అనేది అయితే థ్రెడ్ పైపింగ్ మీదకి అయితే రానియద్దండి. టంచన్ అనేది పైపింగ్ పైకి ఎక్కద్దండి. ఇలా అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసేసాను, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రెండు మెయిన్ భుజాలను అయితే జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసి హ్యాండ్స్ అయితే వేయాలి ఇప్పుడు. ఇప్పుడైతే ముందు పాటుకి కొంచెంగా లోతు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అనంటే బుగ్గ అనేది వస్తుంది, షేప్ అనేది కరెక్ట్ రాకుండా ముందుకు చంక దగ్గర అయితే బుగ్గలు అనేటివి వస్తాయి, ముడతలు ముడతలుగా వస్తాయి. కాబట్టి లోతులు అనేటివి అయితే తీసుకోవాలి. అందుకే ఇలా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను, మీకు అర్థం కావాలని. ఇప్పుడైతే హ్యాండ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే లైట్గా లోతు తీస్తున్నానండి ఫస్టే. అవైతే ఇప్పుడు అంటించేస్తున్నాను. లోతు వచ్చేదైతే ముందుకు వేసుకోవాలండి, బుగ్గ అనేది రాకుండా, ముడతలు అనేటివి రాకుండా. ఇప్పుడు దీన్ని కట్ చేయకుండా ఇలానే తిప్పేస్తున్నాను నేనైతే. చూసేయండి ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిందండి. అలాగే కట్స్ దగ్గర అయితే మార్కింగ్ అనేది అయితే వేస్తున్నాను. కట్స్ దగ్గర పెట్టాను. అలాగే చెస్ట్ లూజ్ కూడా మన డ్రెస్ సైజ్ తోటే పెడుతున్నానండి నేనైతే. చెస్ట్ లూజ్ దగ్గర కూడా అలానే పెట్టాను. చంక డౌన్ దగ్గర కూడా డ్రెస్ కొలతకు ఉంది కదండి మనకు, దాని ప్రకారంగానే దీనికి కొలతలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి మనకు ఎంతవరకు అయితే ఉంటుందో లూజ్ అనేది అంతవరకు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మార్కింగ్ వేసాను నేనైతే. స్టిచ్ అనేది అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వడానికి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను కట్స్ దగ్గర వరకు. ఇక్కడ లాస్ట్లో చివర్లో రఫ్ చేయాలండి. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా అలానే వేసుకోవాలండి. చూసేయండి, సేమ్ లెంత్తో మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అనేది ఎలా వేస్తారు అన్నది. టూ సైడ్స్ అయితే రఫ్ చేశాను. కట్స్ అనేటివి అయితే మనం ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. డబల్ స్టిచ్ వేసేటప్పుడు కట్స్కి మనం రఫ్ చేసాం కదా, దానిపైనకే రావాలండి, సైడ్లోకి రావద్దు. సైడ్లోకి వచ్చిందంటే మనకు కట్స్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే డబల్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్స్ అయితే చూసేయండి, ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. క్రాస్ అనేది పోనీయద్దండి,
మనకు ఒడ్డు వంపులు రావద్దండి. నడుము దగ్గరికి వచ్చాక సూదైతే తింపుకోవాలండి. కరెక్ట్ మనకు కట్స్ వేసే దగ్గర డబ్బా షేప్ అనేది రావాలి కదా. సూది తింపేసి టంచన్ లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి మడతతో. ఇలాగైతే తిప్పేసి ఇంకో సైడ్ అయితే వేసుకోవాలండి. అలాగే చూసారు కదా, ఇలా స్ట్రైట్గానైతే రావాలండి. మనకు ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా నీట్గా వచ్చిందో. ఇటు సైడ్ కూడా అలాగే ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి ఇది కూడా. ఇప్పుడైతే కింద కూడా వేసానండి. మొత్తంగా ఒకటేసారి వేస్తున్నానండి డబల్ స్టిచ్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నా కటింగ్ స్టిచ్చింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మీకు తిప్పి చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ పైపింగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కొత్తగా నేర్చుకోవాలి అని అవగాహన ఉన్న వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.